పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, క్రైస్తవ లోకాన్ని ప్రభావితం చేసేటువంటి మాట. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం మూలానే నీతిమంతుడు జీవిస్తాడంట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే ఎటు చూసినా కూడా విశ్వాసం. అసలు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకు ఉండే పేరు విశ్వాసులు. హల్లెలూయా. చాలా సంతోషించదగ్గ విషయం. దేవుని నమ్మిన బిడ్డలకు ఉండేటువంటి పేరే విశ్వాసులు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా బహు ఉన్నతమైనటువంటివి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు మరి దేవుని సన్నిధిలో వర్ధిల్లుచు అద్భుతమైన ఫలితాలు చూడాలి. ఏదో ప్రతిరోజు లైవ్ చూసామా, వాక్యం విన్నామా, బైబిల్ చదవమా, ఇట్లా ఆచారంలో పడి మనం జీవితాన్ని ముందుకెళ్ళకూడదు. అద్భుతమైనటువంటి జీవితం జీవించాలి. ఇక్కడ చూడండి, వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలంటండి? వినుట క్రీస్తుని గురించిన మాటలు. క్రీస్తుని గురించిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన కొరకు చేశాడు. ఆయన నలగొట్టబడ్డాడు, కురూపిగా చేయబడ్డాడు. ఆయన చేసిన త్యాగం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి మనం. అప్పుడు దేవుని సన్నిధిని అద్భుతంగా అనుభవించగలుగుతాం మనమంతా కూడా. హల్లెలూయా. చాలా సంతోషం అన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటివి. ఆయన మన పట్ల బహు ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. వినుట వలన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నా చిన్నతనంలో మా నాన్నగారు బీరకాయలు తెచ్చారు. మన అందరికీ బీరకాయలు తెలుసు. వాటికి గోర్లు ఉంటాయి కదా, బీరకాయలు పైన గోడు ఉంటుంది కదా, ఆ గోడు అంతా చెక్కేసి మనం తొక్కను తీసేసి తినేస్తాం. ఆ బీరకాయలు తెలుసు. కానీ నేతి బీరకాయలు అని ఉంటాయి, వాటికి పైన ఇలా గోడు రాదు, స్మూత్గా ఉంటాయి, నైస్గా ఉంటాయి. పేరు నేతి బీరకాయలు. నేను నేతి బీరకాయలు అనుకుని నెయ్యి ఉంటుంది అనుకుని ఏం చేశాను, ఆ బీరకాయలన్నిటిని కోసిన తర్వాత మంచిగా పట్టుకుని పిండితో మొదలుపెట్టాను. గుజ్జు వచ్చింది కానీ నెయ్యి రాలేదు. అప్పుడు మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, పేరుకి నేతి బీరకాయలు కానీ అందులో నెయ్యి ఉండదు, మామూలు బీరకాయలుగానే ఉంటాయి. ఈరోజు చాలామంది పేరుకి విశ్వాసులే కానీ వారిలో విశ్వాసం ఉండదు, మామూలుగానే ఉంటారు. వాళ్ళ జీవితం జస్ట్ విశ్వాసులు అంతే. బయటికి వెళ్ళాలంటే ముహూర్తం చూస్తారు, టైం చూస్తారు, హౌస్ ఓపెనింగ్ అంటే టైం చూస్తారు, రోజు చూస్తారు, గడియ చూస్తారు. పేరుకి విశ్వాసులే కానీ అన్ని మామూలే. ఏదైనా గొడవ వచ్చింది, సిచ్యువేషన్ వచ్చిందంటే అన్ని బూతులు తిడతారు, అంత కోపం ప్రదర్శిస్తారు, కానీ పేరుకు విశ్వాసులే. కాబట్టి ఇటువంటి జీవితం ఎంతమంది జీవిస్తున్నారో నాకు తెలియదు. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి, ఇటువంటి వారి జీవితంలో ఏ విధమైనటువంటి ప్రభావవంతమైన కార్యాలు జరగవు. దానియేలు చూసినట్లయితే ఏంటంటే, ఆయన దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఉంది. దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని ఏది ఆపుతుంది? ఏ సిచ్యువేషన్ ఆపుతుంది? ఏ శాసనం ఆపుతుంది? ఏ మనిషి ఆపుతాడు? ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. యాక్చువల్గా సూర్యుడు కదలడం మెదలడం అక్కడే ఉంటాడు. మన భాషలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటుంది, లేదు అది ఏమీ. కానీ మనకు అలాగా అలవాటైంది. కానీ సూర్యుడు ఉదయించడాన్ని అస్తమించడాన్ని ఏమన్నా గాలి తుఫాన్లు మేఘాలు మబ్బులు ఆపుతాయా? మనకు అనిపిస్తుంది ఆపేసినట్టు, కానీ ఆపడు. అలాగే నిజంగా ప్రార్థించేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అంటే సూర్యుని లాంటి వాడు అనమాట. సూర్యుడు ఎలాగైతే ఏది ఏమైనా కానీ ఆయనలో మార్పు ఉండదు. అలాగే ప్రార్థించేవారు, ప్రభు సన్నిధిని అనుభవించేటువంటి వారికి పరిస్థితులు బాగోలేదండి, కుదరలేదండి, ఈ సాకులు ఏముండవు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా లేస్తావు, మొట్టమొదటి సమయం దేవునికి ఇచ్చేస్తావు, క్రొవ్వుని గంట మొట్టమొదటి. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు ప్రార్థన చేయకుండా మంచి జీవితం జీవించడం కంటే ప్రార్థిస్తూ పతనమైనటువంటి జీవితం జీవించడమే గొప్ప అనుకుంటారు వాళ్ళు. కాబట్టి దానియేలు గారు ఏం చేశాడు? ప్రార్థన చేయకుండా బయట ఉద్యోగం చేసుకోవటం ఎందుకు వచ్చిన జీవితం?
ప్రార్థన చేస్తే ప్రాణం పోగొట్టుకోవడం మంచిది. ప్రార్థించినటువంటి ప్రజల మధ్యలో ఉండటం కంటే ప్రార్థిస్తూ సింహాల మధ్యలో ఉండటమే గొప్ప అనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని యొక్క చిత్తానికి ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. కాబట్టి ఈరోజు చాలామంది మనుషుల్ని మెప్పించడానికి, మనుషుల కొరకు మా అమ్మ ఏమంటుందో, మా ఆయన ఏమంటాడో, మా బంధువులు ఏమంటారో, మా స్నేహితులు ఏమంటారో, పిల్ల అలా చేశారా, ఆ సాంప్రదాయంలో చేశారా, మేము రాము, అమ్మో వీళ్ళెవరు రారేమో. చూసారా, వంగిపోయాం మనం, అక్కడ లొంగిపోయాం. దానియేలు నో, నేను ప్రార్థిస్తాను, ఎక్కడున్నా ప్రార్థిస్తాను, బయట ఉన్న ప్రార్థన చేస్తాను, సింహాల బోన్లో ఉన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థించకుండా బయట ఉండి కంటే ప్రార్థిస్తూ సింహాల బోన్లో ఉండటమే బెటరు. ప్రార్థన చేస్తూ ప్రాణం పోవటమే బెటరు. ప్రార్థించకుండా బ్రతికి ఉండటం కంటే ప్రార్థిస్తూ పోవటమే బెటరు. ఆయన డిసైడ్మెంట్ అది. కాబట్టి ఈ రోజున మన జీవితం ఏంటి? సమస్య పరిష్కరించబడాలి, అంతే, దట్స్ ఇట్. కానీ ఏం చేస్తున్నాడు? సమస్య వస్తుందని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, సమస్యలు పడతామని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, రిస్క్ అని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, కష్టమని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఇబ్బంది అని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏంటి? ఇబ్బందులు తప్పించుకోవడానికి ప్రార్థన చేస్తాం, మనం ఇబ్బంది నుంచి బయటపడతాక ప్రార్థన చేస్తాం. చూసారా, అందు గురించే కదా వాళ్ళ గురించి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు, చరిత్రను చదవలేదు, వాళ్ళు చరిత్రను సృష్టించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వింటున్నారా? చెప్పండి, మీరు ఎవరైనా ఎందుకు ప్రార్థన చేయమంటారు? బ్రదర్, మాకు చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్, అప్పులు తీరాలని ప్రార్థన చేయండి బ్రదర్. మాకు చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్, సమస్యల నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి బ్రదర్. పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఇదన్నీ కూడా మన యొక్క సమస్యల గురించి ప్రార్థన చేయమంటాం. కానీ ప్రార్థన చేస్తే సమస్య వస్తుందని తెలిసి ప్రార్థన చేశారు దానియేలు కానీ, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ. వీళ్ళంతా ఏంటి? వాళ్ళు ప్రార్థన చేయకపోతే సమస్య లేదు వాళ్ళకి, కానీ ప్రార్థన చేస్తే సమస్య అని చెప్పి ప్రార్థన చేశారు వాళ్ళు. మనం ఏంటి? మన సమస్య పోవాలని మనం ప్రార్థన చేస్తాం, సమస్య నుంచి బయటపడాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే సమస్యలోకి వెళ్తారని తెలిసి కూడా ప్రార్థన చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అసలు మన ఉద్దేశం ఏంటి? మన యొక్క ఎయిమ్ ఏంటి? మన యొక్క ఆలోచన ఏంటి? మనం ఎందుకు దేవుని వెంబడిస్తున్నామంటే అప్పు తీరుతుందంట. ఇక్కడ అందరూ అప్పులు తీరే కాబట్టి నాకు కూడా వస్తే అప్పు తీరిపోతుంది. ఇదిగో అందరూ మంచి మంచి సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి నా సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. ఎస్, మంచిదే, విన్నావు. ఇక్కడేమొచ్చింది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నీకు ఎవరు ఏమిది విని విశ్వాసం వచ్చిందంటే సాక్షి విని విశ్వాసం వచ్చింది. సాక్షి విని వచ్చినటువంటి విశ్వాసంతో నువ్వు అద్భుతాన్ని పొందుకోలేవు. వినాలి జాగ్రత్తగా. వాక్యం వినటం వల్ల, ఆ వాక్యమైన క్రీస్తుని గురించి వినటం వల్ల అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. ఎందుకంటే నీ వాక్యమే నన్ను విడిపించింది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా జీవితంలో కార్యం చేసిందని మనం చెప్పి చదువుతూ ఉంటుంటాం. కాబట్టి వాక్యం లేకుండా సాక్ష్యం వస్తుందా? లేదు. మా మాస్టర్ ఒక మాట చెప్పాడు చిన్నప్పుడు, ఏంటంటే ఎక్కాల పొట్టలో లెక్కలుంటాయి. అర్థమైందా? అంటే ఎక్కాలో లెక్కలను కంటాయన్నమాట. వింటున్నారా? అందుకే నేను డైరెక్ట్ లెక్క చేస్తుంటే నీకు ఎక్కవరాంది ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఒక లెక్క ఉన్నది, 2 × 2 = ఎంత? నీకు ఎక్కాలు రావు, ఏం లెక్క చేస్తావు? 2 + 2 = ఎంత? అసలు నీకు ఎక్కాలు రానప్పుడు లెక్కలు ఏం చేస్తావు? అంటే ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కాల పొట్టలో లెక్కలు ఉంటాయంట. అలాగే నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే నీ జీవితంలో జరగాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యం వినేటువంటి సమయంలో ఏం చేస్తామంటే మనం వాక్యం వినం, మన సమస్యను ముందు పెట్టుకుంటాం, అడ్డుగా పెట్టేస్తాం. వాక్యం చెప్పేటువంటి సేవకుడికి, ఆ వాక్యానికి ఏం చేస్తాం? మన సమస్య, నా సమస్య, నా సమస్య, ప్రార్థన చేయండి, నా సమస్య, నా సమస్య. చూసారా, వాక్యం నీకు కనపడదు, వినపడనివ్వు. ఏం చేస్తాం మనం? కేవలం అదంతా కూడా మనం పక్కన పెట్టేసేసి మెయిన్ ఫోకస్ అంతా ఏంటంటే మన సమస్య హైలైట్, ఆ వాక్యాన్ని కంటే మన సమస్య హైలైట్ అవ్వాలి. కాబట్టి ఎవరైతే నా వాక్యం రెగ్యులర్గా వింటూ ఉన్నారో, ఎవరైతే నేను చెప్పేటువంటి వాక్యాన్ని రెగ్యులర్గా వింటారో నచ్చుకుంటారో, మనసు నొచ్చుకుంటారో, గాయపరచబడుతుంది, బాధపడతారు, ఓకే. కానీ వాస్తవం ఏంటి తెలుసా? ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు, ఆయన ట్రైన్ నడిపేటప్పుడు ఏం చేయాలి? ట్రైన్ నడపాలో చూసుకోవాలి ముందు, అంతేగాని సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఒక బస్ డ్రైవరు, ట్రైన్ డ్రైవర్ ఏదైనా సరే ఆయన మెయిన్ ఏమేంటంటే ట్రైన్ నడుపుతున్నాడు కాబట్టి ఫోకస్ అక్కడ ఉండాలి. అది మానేసి సెల్ ఫోన్ చూసుకుంటాను, లేకపోతే అది ఇది ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఎట్టిపోతుంది. అలాగే ఈ రోజున
ఈ వాక్యం వింటా కూర్చున్నటువంటి మిమ్మల్ని పరిశుద్ధాత్మ ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యం బోధించబడుతుంది. ఆ వాక్యం మీ హృదయంలోకి వెళ్తే మీ సమస్య బయటకు వస్తుంది. మీకు నిబంధన నుంచి మీరు విడుదల పొందుకుంటారు. ఆ వాక్యం మీకు స్వతంత్రత ఇస్తుంది. వాక్యం వెల్లడగడుతోడనే వెలుగు కలుగుతుంది. అంధకారంలో, అప్పుల్లో, సమస్యలు ఉన్నటువంటి మీ జీవితానికి సరిపడిన వాక్యం అక్కడ విడుదలవుతుంది. ఆ వాక్యాన్ని స్వీకరించండి అన్నప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును, వినటం ఉన్నాను నేను. ఈ వాక్యం వినటం ద్వారా నా విశ్వాసాన్ని బిల్డ్ చేసుకుంటున్నాను. అది సిస్టమ్. కానీ అదేం చేస్తారు? అది మానేసేసి ఈ వాక్యం ఏం చెప్తున్నారు మనకు అనవసరం. నాకు చాలా అప్పు ఉన్నదండి, సమస్య ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, నా కోసం అందరూ ప్రార్థన చేయండి అంటే నువ్వు ఇది టైప్ చేస్తున్నావు అంటే నీ మనసు అంతా ఎక్కడ ఆలోచించేస్తున్నావు? నీ సమస్య గురించి ఆలోచించుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నా సమస్యను కామెంట్లో పెడతాం వల్ల, ఎవరో చూసి ప్రార్థన చేయటం వల్ల నాకు విడుదల వస్తుందేమో అనేటువంటి నువ్వు అనుకున్నది కరెక్టే. కానీ అది ప్రతిదానికి సమయం కలదు. సో దేని సమయం దాన్ని కేటాయించకుండా, అర్థమవుతుందా? ముందు జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళాక పిల్లలకి అన్నారనుకోండి, అందరూ సంతోషిస్తారు, కంగ్రాచులేషన్ అని చెప్తారు. అదే ఆమె పెళ్ళి అవ్వకముందే కన్సీవ్ అయింది అనుకోండి, ఏమంటారు? ఎంత సమాజం అంతా ఎంత మాట్లాడుతుంది, అవసరమైతే రాళ్ళిచ్చి కొడతారు, నీచంగా చూస్తారు. జరిగింది మంచే, కన్సీవ్ అయింది. పెళ్ళికి ముందు కన్సీవ్ అయినా, పెళ్ళికి తర్వాత కన్సీవ్ అయినా 9 నెలలకే పిల్లలకి అంటారు ఎవరైనా. అక్కడ చేంజ్ లేదు. కానీ ఏమైందంటే ఎక్కడ తేడా వచ్చింది? ముందు వెనక అయ్యేసరికి, వెనకది ముందు, ముందు వెనక అయ్యేసరికి ఏమైపోయింది? చాలా ఘోరం జరిగింది. అలాగే వాక్యం వినే సమయంలో వాక్యం వినాలి. వాక్యం వింట మానేసి ముందే మనం సమస్య కోసం కామెంట్లో పెట్టి సమస్య గురించి ప్రేయర్ చేయండి అంటే గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చాలామంది చేసేటువంటిది, అంటే నా వాక్యం వింటున్నప్పుడు నేను చెప్తున్నప్పుడు అని కాదు, కానీ మీరు ఏ లెవెల్లోకి వెళ్ళండి, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళండి, ఎవరైతే వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ సమస్యలను పైకెత్తుతారో గందరగోళమే. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించబడదు. ఎందుకంటే ఇప్పుడు వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి మీ సమస్య ఏంటని చూస్తారా? ఎవరు చూడరు. అంటే మరి మీరేమైంది? వృధా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. ఇటు ఈ సమయంలో ఆ వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి యొక్క వాక్యాలు ఏమైపోయి దాటిపోయి నీ చెవులకి సైతాన్ని కూడా వినకుండా చేశాడు. నీ ఫోకస్ అంతా కూడా నీ సమస్య మీదకి రప్పించేశాడు. నీ సమస్యలో ఇరుక్కునేలా చేశాడు. అటు నీ సమస్య పరిష్కరించబడదు, ఇటు వాక్యం వినవు. అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఎల్లకాలం అలాగే ఉండిపోతుంటారు. నేను చెప్పేది సత్యమే కాదా? మీరు ఆలోచించండి. బ్రదర్, మేము సమస్యను కామెంట్లో పెట్టాము, మా కోసం ఇదిగో ఇక్కడ 200-300 మంది పైన ఉన్నారు కాబట్టి అందరూ నా కోసం ప్రార్థన చేస్తారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మీకోసం ప్రార్థన చేయరు. ఎందుకంటే వాళ్ళ వాక్యం వినే పనిలో బిజీగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఇంటికి వస్తే మార్తా మరియలు ఉంటే, మార్తమ్మ గారు అంటే యేసు ప్రభువు వచ్చాడు, గబగబా మంచి పిండి వంటలు చేసి మంచి వంట చేసి పెట్టాలి, ఆయనకి సంతృప్తి పరచాలని చెప్పి ఆమె గబగబా పనులు చేస్తూ ఉందంట. మంచిదే. ఇంకొక ఆమె ఏం చేసిందంటే, యేసయ్య మా ఇంటికి వచ్చాడు, ఆయన ఎవరో బోధకుడు, బోధించడానికి వచ్చాడు, వాక్యం చెప్పడానికి వచ్చాడు కాబట్టి వినాలి, వినటానికే సిద్ధపడాలని చెప్పి అన్ని పనులు పక్కన పెట్టేసేసి కూర్చుందంట హాయిగా యేసయ్య ఏం చెప్తున్నాడు అని చెప్పి చెప్పిన మాటల్లా వింటూ రిసీవ్ చేసుకుంటుందంట. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? మరియమ్మ గారిని మెచ్చుకున్నాడు. ఉత్తమైంది ఏర్పాటు చేసుకుందామే అన్నాడు. వింటున్నారా? ఉత్తమైంది ఏర్పాటు చేసుకుందాం అన్నాడు. అంతేగాని ఆమె ఇది చేసింది, అది చేసింది, నా కోసం వంట చేస్తుంది, మరియా నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయి అని అన్నాడా దేవుడు? మార్తా, నువ్వు కూడా వచ్చి వాక్యం విను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మార్తామా రా 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 నువ్వు కూడా వచ్చి వాక్యం విను. ఈవెన్ అందులోకి లాగుతావు ఎందుకు? కాబట్టి చాలామంది నా కోసం ప్రార్థన చేయండి అనేటువంటి వారు ఉండకూడదన్న ఆశ. ఇవి వాక్యం సమయం, వాక్యం వినాలి. ఎవరైతే కామెంట్లు పెడుతూ నా కోసం ప్రార్థన చేయండి అంటున్నారో మనసు మార్చుకుంటారని. విలువైనటువంటి వాక్యం, ఈ వాక్యం వింటేనే నీకు సమస్య పరిష్కారం అయిపోతుంటే మళ్ళీ నువ్వు నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అనేటువంటి అడుక్కోవాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా అసలే పరిష్కారం నీ దగ్గరకు వస్తుంటే తీసుకోకుండా, పరిష్కారం వచ్చి తలుపు కొడుతుంటే దోరుకులు వచ్చేసి పట్టించుకోకుండా నా సమస్య అంటే. కాబట్టి ఎడ్యుకేట్ అవ్వాలని ప్రభు పేరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులరా, మీకు ఈ సత్యం ఎవరు చెప్పరు, ఎక్కడ పట్టించుకోరు, ఇది ఎవరో కూడా. మనం కూడా ఏం చేస్తాం? ఏ లైవ్ ఉంటే ఆ లైవ్లోకి వెళ్ళిపోయి మా కోసం ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ఒక్క క్షణం కూడా ఆ కామెంట్ చూడరు ఎవరు కూడా. ఎందుకంటే కొన్ని 100 కామెంట్లు వెళ్తాయి కదా, వెళ్ళిపోతాయి, ఎవరు చూడరు.
సరే, ఎప్పుడన్నా మీరు పెట్టిన కామెంట్కి ఎవరన్నా ప్రార్థన చేశారేమో చెప్పండి పోనీ. కాబట్టి నీకు విశ్వాసం రావాలంటే ఇంచులు వినాలంట. వినే సమయంలో వినకుండా ఈరోజు చాలామంది అనారోగ్య పాలు అవుతారు. ఎందుకు తెలుసా? తినే టైంలో తినరు వాళ్ళు. పనిలో బిజీ అయిపోయి 12-1 గంటలకు తినవలసిన భోజనం 4-5 తింటారు. ఈ లోపల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగులు బిజీ అయిపోరు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. అప్పుడు ఏమైంది? సంపాదించింది అంతా పట్టుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఎందుకంటారు? తినవలసిన టైంకి తిని చేయవలసిన పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, సత్యం కొంచెం బాధగానే ఉంటుంది, మంచి చేదుగానే ఉంటుంది, ఫలితం తీయగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి ఆలోచనలు, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రార్థన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో ఒక్కరుండొచ్చు. యేసుప్రభువు వారికి దేవుడే వచ్చి భూలోక రాజ్యంలో సువార్త ప్రకటిస్తే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే 12 మంది మిగిలారు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. నా ఉద్దేశం కూడా అదే. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు, దేవుడు నాలో ఉంచినటువంటి ఆ యొక్క ప్రతి వాక్కుని నేను వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు లక్షల మంది విన్నారా, వేల మంది విన్నారా, ఇది నేను చూడట్లేదు. కనీసం ఒక్కరైనా ప్రభావితం అయ్యారా? కొన్ని వేల లక్షల మందిని వాళ్ళు ప్రభావితం చేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ థాట్ ప్యాటర్న్, ఈ యొక్క ఆలోచన విధానంలోకి ఎవరైతే వస్తారో, ఎవరైతే వాళ్ళు మలుచుకుంటారో, వాళ్ళ జీవితాలు నెవర్ బి ద సేమ్ అగైన్. మునుపటి వలె ఉండవు, ఎప్పటికీ అలా ఉండవు, ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటివిగా ఉంటాయి. కాబట్టి నా ఆశ ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేయండి అన్నారంటే వాళ్ళు నా వాక్యం సరిగ్గా వింటలేదని అర్థం. వాళ్ళు దేవుని గురించి నేను చెప్తున్నటువంటి వాక్యం సరిగ్గా వింటలేదని అర్థం. ఎవరైతే నా కోసం ప్రార్థన చేయండి అనే స్థితి నుంచి నీ కోసం నేను ప్రార్థన చేస్తాననే స్థితికి వస్తారో వాళ్ళు ఎలాగుంటారంటే, అప్పు తీసుకునేవారుగా లేరు, అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నారు. అలా మారాలంటే ఈరోజు నుంచి మీ యాటిట్యూడ్ మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. నీకోసం నేను ప్రార్థన చేయమంటారా అని అడగాలి. హల్లెలూయా, నీకేమైనా ప్రార్థన అవసరం ఉందా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రియుల, 2 రోజులు మీరు గమనించారు, ఎప్పుడన్నా నాకు సమస్య ఉందని ప్రార్థించమని చెప్పానా? మా అమ్మగారికి హెల్త్ బాగోలేదు, హార్ట్ ఏదో కంప్లైంట్ ఉందన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈరోజు తీసుకెళ్ళారు, నిన్న చూపించారు, ఈరోజు చూపించారు. అంత అవన్నీ జరిగాయి. కనీసం ఎవరన్నా నేను ప్రార్థన చేయండి, ఇట్లా సమస్య ఉంది, ఇట్లా ఇబ్బంది ఉంది. నా దేవుడు నమ్మదగినటువంటి వాడు, స్వస్థపరిచి యెహోవా నేనే సెలవిచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆల్రెడీ మా అమ్మకి స్వస్థత ఇచ్చాడు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. డాక్టర్లు చేసి పని చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు గందరగోళం అవటం వల్ల నువ్వు చేసేది ఏమీ లేదు. నీ తలంపు పుట్టకముందే ప్రతిదీ దేవునికి తెలుసు. ఎవరిని మనసు నా మీద అనుకుంటే వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఆల్రెడీ సమస్య ఉంటుంది, మనం ఏం చేస్తాం? సమస్య అని చెప్పేసేసి గందరగోళం అయిపోయి, కంగారు అయిపోయి ఇంకో సమస్యను క్రియేట్ చేసుకుంటాం. చూడండి, మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోటకి వెళ్ళాలి, ఆలస్యం అయిపోయింది, గబగబ మనం ఏం చేస్తాం? లాక్ మర్చిపోయి వెళ్ళిపోతాం. మళ్ళీ ఏం చేస్తాం? గందరగోళంలో వచ్చి ఆ లాక్ దొరికితే లాక్ పట్టుకెళ్ళి ఆ కారులో ఇందులో పెట్టి గబగబ తిప్పుతాం. ఏమైంది? ఇరిగిపోయింది తాళం. అంటే దీన్ని బట్టి ఏమైంది? నువ్వు తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి స్పీడ్గా చేసావు. చూసారా? తొందరగా మొత్తానికి వెళ్ళకుండా అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడు. నువ్వు తొందరపడటం వల్ల, నువ్వు గాబరా పడటం వల్ల సమస్య సాల్వ్ అవ్వదు. నెమ్మదిగా ఆలోచించు, రిలాక్స్. చూసారా? డాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఏం చేస్తారు? తొందరపడి జాగ్రత్త, కూల్. అంటే మనం గందరగోళంలో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేము. వింటున్నారా? మనం గందరగోళంలో ఉంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోలేము. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? గందరగోళంలో ఉంటే సరి అయిన నిర్ణయాలు మనం తీసుకోలేము. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఆత్మలో వర్ధిల్లాలి. నా ప్రియుడ, ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కాబట్టి 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్న నువ్వు ఒకేలాగుండి
10 రోజులు అయింది బాప్తిసం పొందుకుని 10 రోజులు అయింది దేవుళ్ళలోకి వచ్చిన ఒక అన్యుడు దేవుడిని నమ్ముకుని వచ్చిన వ్యక్తి ఒకేలాగుండి ఇద్దరు ఒకేలాగుండేది చేంజ్ ఏది మార్పేది ఆయన అంటే మరి ఏం చేస్తున్నారు 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు కదా ఏంటి మీది మీ జీవితం ఏంటి మీ లైఫ్ ఏంటి ఏది మీ దేవుడు మీ జీవితం ఏం చేశాడు అని వెనక్కి తిరిగి చూస్తే బ్లాక్ శూన్యం ఏమీ లేదు. కానీ చెప్పాలా గంట క్రితం దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు హల్లెలూయా. ఒక 2 నిమిషాల క్రితం నీ జీవితంలో ఏం చేశాడు, నిన్న ఏం చేశాడు అద్భుతం, ఈరోజు ఏం చేశాడు, ఈ నెలలో ఏం చేశాడు, ఉందా అద్భుతం. నాది 10th క్లాస్ 2000 సంవత్సరాలు అయింది, అంటే 25 సంవత్సరాల క్రితమే 10th క్లాస్ అయింది నాకు. వింటున్నారా? అయితే అప్పుడు నేను ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను, తెలుగు స్కూల్ ఫస్ట్ వచ్చింది నాకు. తర్వాత ఇంటర్మీడియట్ ఏం చేసావు, డిగ్రీ ఏం చేసావు అంటే అన్నామనుకోండి నీది ఇప్పుడు అప్పుడుది కాదు ఇప్పుడేంటి సాక్ష్యం ఉంటుంది కదా మనకు సామెత ఏదో, మా తాతల నేతులు నాకారు మా మూతులు వాసన చూడండి అన్నాడంట ఒక ఆయన. వాళ్ళ తాత నెయ్యిలు బాగా తాగి చనిపోయాడు, వాళ్ళ మనవడు ఈయన. వాళ్ళ తాత నెయ్యి తాగి చనిపోతే ఈయన మూతులు వాసన ఎందుకు వస్తుంది అలాగుంది ఇప్పుడు ఈ రోజున క్రైస్తవం అంతా కూడా. గతంలో మేము మంచి ప్రార్థనా పరులు తెలుసా, అయితే అవ్వచ్చు. ఇప్పుడేంటి గతంలో రన్నింగ్ ఫస్ట్ తెలుసా నేను, ఇప్పుడేంటి నడకటాకే కష్టంగా ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా సంతోషం ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా శ్రద్ధగా వాక్యం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఎస్ ఆమెన్, అవును దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు దేవా, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే వాక్య వెలుగులో నువ్వు నడిపించబడతావో, అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని మనం జీర్ణించుకోవాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్య వెలుగులు నడిపించబడాలి. అంతేగాని వాక్యం విన్నప్పుడు కూడా నా కోసం ప్రార్థన చేయండి, చేస్తాం ప్రియులారా, చేసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, మంచిదే. కానీ ప్రతిదానికి సమయం కలదు. మీ పిల్లవాళ్ళని తీసుకెళ్ళి బెస్ట్ స్కూల్లో వేసేసారు, బెస్ట్ టీచర్ పాఠం చెప్పాడు, పాస్ అవుతాడా మీ పిల్లడు? చెప్పాలి, పాస్ అవుతాడా? ఓల్డ్ బెస్ట్ టీచర్ చెప్పినా కూడా నీ కొడుకు పాస్ అవడం. నీ కొడుకు బాధ్యత కూడా ఉన్నది, చెప్పిన పాఠాన్ని వినాలి, స్వీకరించాలి, దాన్ని వాడు శ్రద్ధగా అర్థం చేసుకుని హోంవర్క్ చేస్తే అప్పుడు పాస్ అవుతాడు. వాడికి చదివేటువంటి ఆసక్తి ఉంది అనుకోండి, చెప్పేటువంటి మాస్టర్ ఎటువంటి వాడైనా సరే ఇంటికి వచ్చి దాన్ని పదే చదివి అర్థం చేసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. సో దీన్ని బట్టి ఎక్కడున్నదంటారు? వీడిలోనే ఉందంతా, నీ కుర్రోళ్ళలోనే, నీ కొడుకులోనే. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్యం జరగాలంటే ఎక్కడుంది? వినుటంలోనే ఉన్నది. వింటమంటే తింటమే. హల్లెలూయా. సరిగ్గా తినకపోతే బలహీనలు అయిపోతారు, సరిగ్గా వినకపోతే బలహీనలు అయిపోతారు. వాళ్ళనే బలహీన విశ్వాసులు, అల్ప విశ్వాసులు అంటారు. అబ్బో ఎక్కడికో తగిలింది కదా. సరిగ్గా విన్నోళ్ళు ఏమంటారు? అల్ప విశ్వాసులు. అంటే విశ్వాసం లేదు అంట కాదు, ఉంది విశ్వాసం. ఏ విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉంది. వింటున్నారా? అల్ప విశ్వాసం ఉంది, కానీ దానివల్ల ఏమైనా కార్యం జరుగుతుందా? ఇంపాసిబుల్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? చేయలేము కదా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నువ్వు బతకడమే కష్టం అంటే విశ్వాసం లేకపోతే. పెట్రోల్ లేకపోతే బండి ముందుకెళ్ళటం కష్టం. అంటే వెళ్తుంది, తోసుకుంటేనో నెట్టితేనో ఎంత చూపు తోస్తావు, ఎంత చూపు నెడతావు. అలాగే నీకు విశ్వాసం లేకుండా ఎవరో నిన్ను తొయ్యాలి, నెట్టాలి అంటే తోపుడు బండిని తోస్తేనే వెళ్తుంది, లేకపోతే ఆగిపోతుంది. ఈరోజు చాలామంది తోపుడు బండి క్రైస్తవులు అయిపోయారు. చాలామంది తోపుడు బండి క్రైస్తవులుగానే జీవిస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు మనం తొయ్యాలి, ఎవరో ఒకరు మనం పుష్ చేయాలి, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేయాలి. అమ్మ ప్రార్థించండి, 3:30 లేవండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఎంత శక్తివంతమైనది. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఉండండి. అప్పుల సమస్య గురించి బాధపడుతున్నారా? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండండి, ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు, మీరు నమ్మండి. ఆల్రెడీ ఏసే వెల చెల్లించేశాడు అని చెప్పి పుష్ చేస్తే చూద్దాంలే 2 రోజులుండి, 10 రోజులుండి
10 రోజులు ఫోన్ చేస్తారు, అన్న నువ్వు చెప్పినట్లుగా 3.5 పేరుకి వస్తున్నానన్న, అప్పు తీర్చేసినందుకు వందనాలు అంటున్నానన్న, 1000 సార్లు థ్యాంక్ యూ చేసి రాశానన్న. కానీ ఫలితం శూన్యం. ఏమీ జరగలేదు, ఏమీ జరగదు. ఎందుకంటే నీ మనసు దేవుని మీద అనుకోలేదు. నీ మనసు 1000 సార్ల మీద అనుకున్నది. నీ మనసు అదిగో ఆవిడికి తీరింది కదా, నాకు కూడా తీరుతుంది. వీటిని బేస్ని బట్టి నీకు జరగదు అక్కడ కార్యం. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో, కాబట్టి వాళ్ళందరి జీవితంలో అద్భుతం చేశాడు నా యేసయ్య. నేను కూడా ఆయన బిడ్డని. కాబట్టి యేసయ్య నువ్వు నా తండ్రి యేసయ్య, నన్ను కూడా నువ్వు చేసావు, నన్ను ప్రత్యేకపరిచావు. ఇంతకాలం నేను అవిశ్వాసంతో ఆందోళనతో జీవించాను, ఇప్పుడు నీ మీద అనుకుంటున్నాను. నేను నా జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా జ్ఞానం నుంచి విడిపించావు, నాకు వెలిగింపునిచ్చావు. ఇట్లాగా దేవుని మీద ఆధారపడితే దేవుని కార్యం చూస్తారు. కానీ ఆ సాక్ష్యం విన్నాను, ఆవిడ 1000 సార్లు రాసింది, నేను రాసేస్తాను. ఆవిడకున్న తంబ ప్రింట్ వేరు, నీకున్న తంబ ప్రింట్ వేరు కదా. ఆవిడ వేసుకున్న బట్టలు మీరు వేసుకుంటారా? కాబట్టి ఈరోజున అద్భుతాలు జరగట్లేదు అంటే కారణం ఏంటంటే మనుషులను అనుసరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు, దేవుని చిత్తానికి లోబడతలేదు, దేవుడి యొక్క ఉద్దేశానికి లోబడతలేదు, దేవుని మీద ఆధారపడట్లేదు. అద్భుతాలు చేసేది దేవుడు. బ్రదర్ జాషువా గారు ప్రార్థన చేస్తే జరిగిపోతుందా? జరగదు. మనిషినే కదా నేను కూడాను. కానీ దేవుడు కృపలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, దేవుని కృపచేత నడిపించబడుతున్నాం కాబట్టి ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి నడిపిస్తాం. అలనాడు జ్ఞానుల నక్షత్రం ఏం చేసిందంట, బాబు ఇట్లా 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 నడండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువున్న ఇంటి దాకా నడిపించి అంతే. ఇంకా అక్కడితో నక్షత్రం పని లేదు, నక్షత్రం గురించి లేదు. కాబట్టి నా యొక్క ఉద్దేశము, నా యొక్క ఆలోచన, నేను చెప్పేటువంటి వాక్యం దేని కొరకు అంటే మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించి, దేవునితో కనెక్ట్ చేసి, దేవుని మీద ఆధారపడేలా చేసి సైడ్ అయిపోవాలి. అప్పుడు మీరేం చేస్తారు, యేసయ్యా అని ఇప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ నేర్చుకుంటారు, అద్భుతాలు చేస్తుంటారు. ఆయన అద్భుత కార్యాలు మీరు స్వతంత్రించుకుంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి యూట్యూబ్ మొత్తం సాక్ష్యాల్లో మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా జాషువా బ్రదర్ మా మీద చేసి ప్రార్థన చేశాక మేము స్వస్థత పొందాం, బ్రదర్ జాషువా గారు మా జీవితంలో ఇలాగ ప్రవచించి ఇలా చెప్పారు కాబట్టి మేము అద్భుతం పొందుకున్నామని ఎక్కడా ఉండదు. ఏమంటా తెలుసా, మా ప్రార్థనా విధానం మార్చుకున్నాం, మా ఆలోచన విధానం మార్చుకున్నాం, మా మాట విధానం మార్చుకున్నాం, లేనిది ఉన్నట్టు పలకటం నేర్చుకున్నాం, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, జరగందే జరిగిపోయినట్టుగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం నేర్చుకున్నాం. అప్పుడు అద్భుతం జరిగింది. కానీ ఇది నేర్పింది మాత్రం బ్రదరే. ఈ ప్రత్యక్షత దేవుడు బ్రదర్కి ఇచ్చాడు, ఆ ప్రత్యక్షతను మాకు తెలియజేశాడు. ఈ సత్యం తెలిసాక, ఈ సత్యాన్ని అనుసరించాక కార్యం జరిగింది. అంతే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, నా బాధ ఏంటంటే మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఐ లవ్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కాబట్టే మీకు ప్రతిరోజు, మరి మీ ఇంట్లో ప్రతి పూట వండుతారో లేదో తెలియదు కానీ ఫ్రెష్గాను, పొద్దుట వండుకుని సాయంత్రం తినేస్తున్నారు ఏంటో తెలియదు కానీ మీకోసం మాత్రం నేను ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం అన్నీ ఫ్రెష్. ఎప్పుడన్నా విన్నా వాక్యం మరలా విన్నారా మీరు? ప్రతిరోజు కూడా నూతనమైనటువంటిది ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ మన్నా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యం దేవుని దగ్గర నుంచి తీసుకుంటూ మీకు ఇస్తూ ఉన్నాం, దేవుని దగ్గర తీసుకుంటూ మీకు ఇస్తూ ఉన్నాం. యేసుప్రభు వారి శిష్యులు ఏం చేశారంట, 5 రొట్టెలు 2 12 చేపలు తీసుకోవడం పంచిపెడతాం, తీసుకోవడం పంచిపెడతాం. ఫ్రెష్. చూసారా, నేను ఒక సాక్ష్యం విన్నారు కదా, నాకు ఈ పెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఆయన వద్దంటాడు, వెనకాలోడు అనిపించాడు సైతాన్ గాడు. మరేం చేయాలి, మనం కావాలనిపించాలి. మరేం చేయాలి, పలకాలి, లేనిది ఉన్నట్టు పలకాలి. గందరగోళంలో ఉన్నారు, మనం కూడా గందరగోళం అయితే ఇదే గందరగోళానికి నువ్వు పులి స్టాప్ పెట్టాలా. హల్లెలూయా. అమ్మా ఏం పర్లేదు, యేసయ్య అనుకున్నాడు, పలుకు, నువ్వు ఏది కావాలో అది పలుకు, అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వద్దు అంటారంటే ఎవరి ద్వారాను, సైతాన్ గాడు ప్రేరేపించాడు. మనం జరగాలి అంటున్నామంటే మంచిది. కాబట్టి మన పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని ఎస్ థ్యాంక్ యూ జీసస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నువ్వు చేసినందుకు కాడికి ఏం నెగ్గింది? ఎవరు నెగ్గుతారు? యేసయ్య నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, నువ్వు పలికేటువంటి మాటకి జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన కాబట్టి
జీవమరణం నాలుగు వస్తుంది కాబట్టి నువ్వు జీవాన్ని ప్రకటించావు. నాకు ఇదే వినబుద్ధి అవ్వదన్నమాట ఎవరి దగ్గర నుంచి అన్న ఫోన్ చేస్తుంటే, బ్రదర్ మా పరిస్థితి బాగోలేదు బ్రదర్, మా వ్యాపారం నష్టపోయాం బ్రదర్, మా ఆయన నన్ను చూడట్లేదు బ్రదర్, మా పొలం అమ్ముడవట్లేదు బ్రదర్, నా ఉద్యోగం రావట్లేదు బ్రదర్, నా శాలరీ పెరగట్లేదు బ్రదర్. ఏంది ఇదంతా అసలేని ఒక్క మంచి మాట ఉన్నది అందులోను. ఇంకా నాకు ఇంకా వినబుద్ధి అవుతుందన్నమాట అక్కడ నుంచి వాళ్ళ మాటలు. వెంటనే ఏమంటారంటే, అమ్మ చాలే అర్థమైంది నాకు, ఇంకా మీ సమస్య చెప్పవసరం లేదు, కాబట్టి ఇది ఇలా ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్, ఈ విషయంలో అద్భుతం చేసేసావు, నీకు వందనాలు, నా భర్తకు మంచి మనసు ఇచ్చావు, నీకు వందనాలు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చావు, నీకు వందనాలు. ఇలా పలకండి రోజున ఎంతసేపు మీకు ఛాన్స్ ఉంటే అంతసేపు ఇదే పలకండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన 1 minute కట్ చేస్తాను నేను, అంతే కదా. అంతాను ఇప్పుడు వాళ్ళు చెప్పేదంతా నేను విన్నాను అనుకోండి, నాకు మైండ్ ఏమవుతుంది, దాంట్లోకి ఏది వింటామో అది తింటాం కదా. ఇప్పుడు నాకేమో ఇష్టం లేనటువంటి ఫుడ్ తెచ్చారు వాళ్ళు, నేను వద్దన్నా సరే లేదు బ్రదర్ ఒక్క నిమిషం అని చెప్పేసి కొంచెం వేస్తే నేను తింటా ఉన్నాను. ఇష్టంగా తింటా ఉంటే ఏమవుతుంది, వామిటింగ్ అవుతుంది కదా, జీర్ణం అవుతుంది నాకు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నాకేమి అవి అంటే వాళ్ళ బాధ కరెక్టే, వాళ్ళు ఉన్నది కరెక్టే, కానీ అక్కడ ఉండాలనుకోవట్లేదు కాబట్టి చెప్తున్నారు ఆ సమస్య. ఏమంటారు చెప్పాలి మీరు? మీ సమస్య ఎందుకు చెప్తున్నారు? ఈ సమస్యలో ఉన్నాము, ఇక్కడ ఉండకూడదు, మేము బయటపడాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్తున్నారు. అదే కదా మీ బాధ. మరి అలాంటప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే సమస్య, ఏ సమస్య అయినా సమస్య, ఆర్థిక సమస్య అయినా, పెళ్ళి అవ్వకపోయినా, మీ భర్త మారకపోయినా, ఉద్యోగం రాకపోయినా, మీ బాస్ ఇబ్బంది పెడుతున్నా, మీ పక్కింటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, మీ పొలం అమ్ముడవకపోతున్నా, ఇవన్నీ కూడా ఏదైనా సరే సమస్య. కాబట్టి ఏం చేయాలంటండి, దాన్ని మానేసేయాలి, దాన్ని పలకటం మానేసేయాలి, దాన్ని చెప్పడం మానేసేయాలి, దాని గురించి ఆలోచించడం మానేసేసేయాలి. సాల్వ్ అయిపోయింది ఇంక మీ సమస్య. అంటే ఎప్పుడైతే పట్టించుకోవటం మానేశారో ప్రభుని పట్టించుకుంటారో సమస్యను పట్టించుకోలేరు, అంతే కదా. మనం ఇలా చూసామంటే అలా చూడలేం కదా. ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతున్నాను నేను, అలా కాకుండా నేను ఇప్పుడు ఇలా చూసుకుంటున్నాను అంటే రెండు వైపులు ఒకేసారి చూడలేను నేను, చూస్తే ఇటన్నా చూడాలి, అటన్నా చూడాలి. అర్థమవుతుందా? అంటే రెండు వాటి గురించి ఒకేసారి నువ్వు ఆలోచించలేవు. ఆలోచించే దేవుడి గురించి ఆలోచించాలి, లేదా సమస్య గురించి ఆలోచించాలి. అంటే నీ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నావు, సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే దేవుడిని పక్కన పెట్టేశావు, అయిపోయింది. దేవుడిని పక్కన పెట్టి నీ సమస్య గురించి ఆలోచించడం నీ సమస్య ఎవడు పరిష్కరిస్తాడు? ఎంత అనుకున్న బ్రదర్ అలా వచ్చి పడిపోతున్నాయి ఆలోచనలు, ఎంత అనుకున్న బ్రదర్ అసలే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మరి నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెవరేం చేస్తాడు? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఎవరి మనసు నా మీద అనుకుంటుందో, ఎవడు నా యొద్దకు వస్తాడో, మీరు నా యొద్దకు ఉన్నప్పుడు మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకపోయి నీ సమస్య గురించి ఆలోచించడం మానేసేసి దేవుని గురించి ఆలోచించడం మొదలు పెట్టకపోయి ఎలా బయటపడతారు? ఈ సత్యం తెలియకుండా మీరు ఎంతకాలం సమస్యలో ఉంటారు అసలే? మీరు బాగానే చెప్తారులేండి, మీకేం సమస్యలు లేవా? నాకు 1,00,000 సమస్యలు ఉన్నాయి, తీరుస్తారా మీరు? ఈ సమస్యలని చెప్తే తీరుస్తారా? ఆయన కదా తీర్చేది సమస్య నుంచి, ఆయన కదా విడిపించేటువంటిది సమస్య నుంచి. నీకేం తెలుసు బ్రదరు? ఎప్పటి నుంచి అప్పు సమస్యలు ఎంత బాధపడుతుందో తెలుసా? వాళ్ళు ఎలాంటి మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు, నేను కూడా అనిపించి వచ్చినాను కదా అప్పుల సమస్య. ఇంకా ముఖం కూడా ఇలా కళ్ళు కూడా దుడుచుకొని వచ్చి ఇంటి ఎదుర్కొండే అప్పులు మా నాన్నగారు చేసిన అప్పులు నేను చదువుకోవటానికి లేచినట్టు నాలుగు ముఖం చూడవలసి వచ్చేది. నాకు ఈ జ్ఞానం లేదు. అప్పుడు ఏసే అప్పులు తీర్చేసాడు, మనకి విడిపించేసాడు, ఆ జ్ఞానం లేదు. కష్టపడేవాడిని, నెలకు 1,500 జీతం, ఎలాగైనా సరే అప్పు తీర్చేసేసేయాలి, చాలా కష్టపడేవాడిని. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 5,000 రూపాయలు అప్పు తీర్చడానికి. నా శక్తి, నా సామర్థ్యం, నలిగిపోయాను, కరిగిపోయాను, అరిగిపోయాను. కానీ మొత్తం మీద ఎలాగైతే దేవుడి సహాయం తీసుకోలేకపోయాను, నేను కష్టపడి తీర్చేసేయాలని చెప్పి. కానీ విఫలమయ్యాను. ఫైనల్గా దేవుని సహాయం తీసుకోవడం వల్ల సక్సెస్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ అప్పు చేయలేదు నేను. 2010 సంవత్సరంలో నా అప్పు క్లియర్ అయింది. 2025 సంవత్సరం వచ్చింది, ఇప్పటికీ అప్పు చేయలేదు నేను. అంటే అవసరాలు రాలేదా బ్రదర్? మీకు సమస్యలు రాలేదా? అబ్బో, ఘోరమైన సమస్యలు వచ్చి పడ్డాయి, ఘోరమైన పరిస్థితులు వచ్చి పడ్డాయి. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చింది. హైదరాబాద్లో ఉంటూ ఉన్నాను. అప్పటికే నాకు ఒక బిడ్డ 10 నెలలో 11 నెలలో ఉన్నాయి.
చిన్నపిల్ల, మళ్ళీ నా వారికి కన్సీవ్ అయింది, డెలివరీ టైం వచ్చింది, కరోనా వైరస్ ఉద్రిక్తంగా ఉంది, రెండో వేవ్ సెకండ్ వేవ్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో అప్పటికే 3 నెలల ముందు నుంచి ఉద్యోగం లేదు, జీతం లేదు, రెంట్లు కట్టలేదు, 3 నెలలు బట్టి రెంట్లు కట్టలేదు. ఇంత గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు అప్పు చేయకుండా ఎలా ఉంటాం బ్రదర్? అసలేని అప్పు చేయకుండా ఎలా ఉంటాం? ఉన్నాను మరి, అప్పు చేయకుండా ఉన్నాను నేను. అంతా ఏసే జగమంతా ఏసే అన్నాడు ఒక ఆయన. అంతా యెహోవా ఈరే. మాటలు ఈజీ, కానీ యాక్టింగ్ కష్టం. అరే అలా కొట్టాడా సచిన్, కోహ్లీ అలా కొట్టాడా, ఇలా కొడితే బాల్ 6 వెళ్ళింది, నువ్వు కొట్టేళ్ళు అక్కడ, ఆ బ్యాట్ నీకు ఇస్తారు. ఇక్కడ స్టేడియంలో కూర్చుని ఈజీ, అరే అలా చేశాడా, ఇలా చేశాడా, సరిగ్గా ఆడతలేదు. కానీ అదే గ్రౌండ్లో నిన్ను నుంచోబెడితే, అదే సమస్యలో నిన్ను నుంచోబెడితే నువ్వెలా హ్యాండిల్ చేస్తావు దాన్ని? కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యలు రాక మానవు. యోహాను 16:33 లేసే చెప్పాడు, ఈ లోకంలో ఉన్నావు నువ్వు, ఈ లోకంలో నీకు శ్రమలు రాక మానవు. శ్రమలు వస్తాయి, అయినా సరే ధైర్యం తెచ్చుకో, నిలబడు, ఎదిరించు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందంట. శ్రమలు వచ్చాయా, నువ్వు కూడా శ్రమించు, అంటే ప్రార్థించు, ప్రభు మీద ఆధారపడు. కాబట్టి ఈరోజు నేను నిలబడగలిగాను, వాక్యం చెప్తున్నానంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మధైర్య. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కానీ 90 కీర్తన 15 శ్రమలో నేను అతను తోడుగా ఉన్నాను. శ్రమల్లో మన యేసయ్య తోడుగా ఉంటే అది శ్రమ ఎందుకు అవుతుంది? అసలేని చెప్పాలి. శ్రమల్లో యేసయ్య తోడుగా ఉంటే అది శ్రమ ఎందుకు అవుతుంది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించాలి, తప్పదు. గాఢాంధకారపు లోయ కూడా సంచరించాలి, కానీ గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు నా గుడాలను సమీపించదు. ఎందుకంటే నన్ను నడిపించేవాడు నా కాపరున్నాడు, నా యేసయ్య ఉన్నాడు. ఇది మర్చిపోయాం కాబట్టి నీకు శ్రమగా, అప్పుగా, రోగంగా, సమస్యగా అనిపిస్తుందంటే యేసయ్య లేడు, నాకెవరూ లేరు అని స్టేట్మెంట్ ఇస్తావు కదా. ఈ వాక్యం వింటున్న వారందరికీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? మాకు ఎవరు లేరండి. ఎవరు లేరు అనే దానికంటే నాకు యేసయ్య ఉన్నాడండి అన్నదానికి తేడా లేదా? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలోనే నీ సమస్య పరిష్కారం ఉంటుంది అనమాట. నాకు యేసయ్య ఉన్నాడు అని చెప్పి నీ శ్రమతోటి, అంతేగాని 10 మందితో నాకు ఎవరు లేరు అని అనుకోద్దు. అసలు లేరనే మాట నాకు ఇష్టం ఉండదని వింటాకే. ఏది కూడా లేదు. మెసేజ్ కూడా చెప్పాను ఈ మధ్యన, బాగా చాలామంది చూసారు అప్పుడు. అది లేదు అంటున్నారా, ఇది వింటే ఇంకా లేదు అనరు. అది టైటిల్, వినండి మళ్ళీ మెసేజ్ వెళ్ళి. లేదు, అది లేదు, ఇది లేదు, ఎప్పటికేముండదు. నీకు లోకం అంతా సంపాదించినా కూడా ఉంది కదా. ఆయనకు చూసారా, ధనవంతుడు లోకాన్ని అంతా సంపాదించేయడంట, కానీ ప్రాణం లేదంట. ఏంది, అన్నీ సంపాదించి పెట్టాడు, కానీ ప్రాణం లేదు అనుభవించడానికి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు మీతో మాట్లాడాలని నేను నమ్ముచున్నాను. మీ అందరి ఆలోచన మారాలా, మీ యొక్క ఆలోచన విధానంలో పెను మార్పులు సంభవించాలా. ఈ వాక్యం వింటున్న వారు ఎవరు కూడా విశ్వాసులుగా ఉండిపోకూడదు. ఈ వాక్యం వింటున్న వారు ఏదో సమస్య నుంచి బయటపడ్డ వారికి ఉండకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా ఆలనాడు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న శిష్యులు 12 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లుగా ఈరోజు నీ వాక్యం ఎవరైతే వింటున్నారో మిమ్మల్ని బట్టి మీ కుటుంబము, మీ గ్రామము, మీ ఊరు, మీ దేశము, మీ రాష్ట్రము ప్రభావితం అయిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారుగా మారాలన్నదే నా యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అది దేవుని చిత్తం. ఆ చిత్తం మీ పట్ల నెరవేర్చబడాలనే ఈ విధంగా మరి ప్రొద్దుట మధ్యాహ్నం మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ, మీకు తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు నేను, అన్నీ తెలుసు, మీకు అంతా తెలుసు, మీకు ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, సమస్తము మీకు తెలుసు. కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి లేకపోవడం వల్ల దాన్ని అనుసరించలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, ఎటువంటి శ్రమనైనా ఎదిరించలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మీరు బలవంతులు, మీరు శక్తివంతులు, మీరు ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి మీరు జయిస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. విడుదల పొంది ఉన్నారు. నమ్ముచున్నారా? నమ్మిన వారంతా పొందుకొని మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వినుట వలన విశ్వాసం,
వినండి, క్రీస్తుని గురించి వినండి, విశ్వాసం తెచ్చుకోండి, విశ్వాస వీరులుగా మారండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రార్థన వీరుల లిస్ట్ లేదు, బైబిల్ గ్రంథంలో యుద్ధ వీరుల లిస్ట్ లేదు, బైబిల్ గ్రంథంలో స్వస్థత వీరుల లిస్ట్ లేదు, కానీ విశ్వాస వీరుల లిస్ట్ ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా. కాబట్టి నువ్వు కూడా విశ్వాస వీరుడిగా మారాలి. విశ్వాస వీరుడిగా మారాలంటే వినాలి. ఏం వినాలి? క్రీస్తుని గురించిన వార్త వినాలి, క్రీస్తుని గురించినటువంటి మాటలు వినాలి. అటువంటి భాగ్యం మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి ఇక్కడ ఉన్న వారందరూ, ఈ వాక్యం వినిచిన వారందరూ విశ్వాస వీరులుగా తయారవడానికి పరిశుద్ధాత్మ దేవుడు